డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వడ్లమూరులో మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల చేతుల మీదుగా 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ప్రారంభించారు. అంతకుముందు శెట్టి బలిజ సామాజిక భవనము, విలేజ్ క్లినిక్, రజకుల సామాజిక భవనం ప్రారంభించారు. సందర్భంగా సభాధ్యక్షులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో పాటు ముఖ్యంగా రాష్ట్ర మహిళలకు లబ్ధి చేకూరేలా పలు కార్యక్రమాలు చేపట్టిందని తెలియజేశారు. అంతేకాకుండా డ్వాక్రా అక్క చెల్లెమ్మల అప్పులను 4వ విడతలో తిరిగి చెల్లిస్తామని చెప్పి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టి 100% అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు, ఏఎంసీ చైర్మన్ సిరివరపు శ్రీనివాస్, ఎంపీపీ మెడిశెట్టి సత్యవేణి, గ్రామ సర్పంచ్ చుండ్రు బంగాయమ్మ, ఎంపీటీసీ మెడిశెట్టి దుర్గారావు, విప్ పలిమెల మధు, చండ్రు చెట్టుబాబు, అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు ఎలా ఉన్నారనేటువంటి తెలుసుకోవాలన్నటువంటి అవసరం లేదా? ఎప్పుడన్నా వచ్చాడా? అందుకనే నేను చెప్పాను, అతనికి మీ మీద నమ్మకం కాదు, అతను బుధాన్ని ఉన్నటువంటి బ్యాగ్ మీద నమ్మకం. ఆయనకి డబ్బులు పడేసి ఓట్లు కొనుక్కుంటాం కదా అనుకుంటాడు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనలకి. మంచి వ్యాపారస్తుడు, వ్యాపారాలు బాగా చేసుకుంటాడు. ఆయన ప్రజలకు సేవ చేయటం అనేటువంటిది ఆయనకి ఏనాడు అలవాట్లేనటువంటి పని. మీరు ఈ విషయాలన్నీ, చాలా విషయాలు చెప్పాను, మీరు ఇవన్నీ ఆలోచన చేసుకుని నాకు యోగేశ్వరారికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని, చంద్రబాబు నాయుడు గారికి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఒకసారి మీరు గమనించాలని చెప్పేసి మనం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి, యోగేశ్వరారికి ఆయన బ్యాంక్ మీద నమ్మకం అయితే నాకు మీ మీద నమ్మకం. మీకు మేలు జరిగితే మీరు నాకు ఆశ్రయిస్తారో, మీరు మమ్మల్ని అధికారంలో తీసుకొస్తారనే నమ్మకం నాకు. నేను మిమ్మల్ని మేము వైఎస్ఆర్ పార్టీ ప్రజలు నమ్ముకుంది, వాళ్ళు డబ్బుని నమ్ముకున్నారో, మీరు ఎవరు కోటేయాలనేటువంటిది రేపు భవిష్యత్తులో ఒక్కసారి మీరు అందరూ మనసుతోటి ఆలోచించండి, భగవంతుని దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి. అది ఏ మతమైనా, ఏ కులమైనా. 25 లక్షల రూపాయలు, 5 లక్షలు ఉండేది ఇది వరకు. 25 లక్షల రూపాయల వరకు మీకు ఎటువంటి వ్యాధి వచ్చినా, ఎటువంటి రోగం. 2014 నాటికి ఏం చేశారంటే, చంద్రబాబు నాయుడు గారు మాట నమ్మి బ్యాంకుల్లో అప్పులు కట్టడం మానేశారు. అప్పులు కట్టడం మానేస్తే ఏ గ్రేడ్ లో ఉన్నటువంటి మీ సంఘాలన్నీ డి గ్రేడ్ కి, సి గ్రేడ్ కి పడిపోయినాయి. కిందకు వచ్చినాయి. మీ సంఘాల్లో ఉన్న వాళ్ళకి తెలుసు, కిందకు వచ్చేసి. అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 11వ తారీఖు 4వ నెల 2019 ఆయన ముఖ్యమంత్రి చేసిన నాటికి ఆయన ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, 4 విడతలుగా ఈ రోజుకి బ్యాంకుల్లో ఉన్నటువంటి మీ అప్పులు ఏవైతే ఉన్నాయో అన్ని నేను కడతానని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 4 విడతలుగా కట్టేస్తానని చెప్పాడు. మీకు ఈ రాష్ట్రంలో ఆ రోజుకు ఉన్నటువంటి అప్పులు సుమారు 26,000 కోట్ల రూపాయలు. కోట్ల రూపాయలు మీ అందరికీ రుణమాఫీ ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి. మరి చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తానని చెప్పి ఏ రోజునే రుణమాఫీ చేయలేదు. ఆయన చేసింది ఏంటంటే, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏప్రిల్ నెలలో ఎన్నికలు వస్తుంటే ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలోని 3,000, 3,000, 4,000 చెప్పిన 10,000 రూపాయలు మీ అందరి అకౌంట్లో వేసాడు ఆయన. అంతేనమ్మా? దానికి మళ్ళీ పసుపు కుంకుమ అని పేరు పెట్టాడు. సహజంగా పసుపు కుంకుమ అంటే ఆడవాళ్ళకి అందరికీ ఒక రకమైనటువంటి గౌరవం ఉంటుంది. పసుపు కుంకాల మీద భర్త బాగుండాలని చెప్పేసి కోరుకుంటారు కాబట్టి. ఆ విధంగా ఎన్నికల్లో ఓట్లు వేయడం కోసం డబ్బులు ఇచ్చాడు అవి చంద్రబాబు నాయుడు గారు. మీకు మీరు నిజంగా బాగోవాలని డబ్బులు ఇచ్చాడు అనేటువంటిది ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయండి. మా ఊళ్ళో ఉన్న పనులన్నీ ఎలా ఉన్నాయి, ఇది మాత్రం తప్పనిసరిగా చెయ్యాలి. బీసీలు అంటే అనేక కులాలు ఉన్నారు. సాకళ్ళు, తెనుకుళ్ళు, మరి చెట్టుపల్లిలు, నాయ బ్రాహ్మణులు, గౌడాసు, కుమ్మర్లో, వీళ్ళందరూ ఉన్నారు. అనేక కులాలు ఉన్నాయి. అందరికీ